अस्सलाम वालेकुम फ्रेंड्स, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాహిన్ విత్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగా ఫన్నీగా ఉంటుంది. ఈరోజు మా తమ్ముడి పెళ్ళి అండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ కొడుకు పెళ్ళి. నాకు తమ్ముడు వరసే కదా. ఈరోజు వలిమా అండి. వలిమకి డిండర్ అని కూడా అంటారు. మీకు అర్థం అవ్వాలని డిండర్ అంటున్నాను. చూడండి ఫంక్షన్ హాల్ అనేది ఎంత బాగుందో, లైట్లతో అదిరిపోయింది కదా. మా పెళ్ళిళ్ళలో బాగా ఫన్నీ చేసే మూమెంట్స్ ఉంటాయండి. మీకు అవన్నీ చూపిద్దామని అనుకున్నాను, కానీ నాకు కుదిరినవి కొన్ని చూపిస్తున్నాను. ఫస్ట్ ఫంక్షన్ హాల్ అనేది చూసేయండి, ఎంత బాగా డెకరేషన్ అనేది చేసినారో. చూడండి, మా బాబు అయితే ఇంకా నాదే పెళ్ళి ఫంక్షన్ అన్నట్టు ఇంకా ఎంత బాగా తిరుగుతున్నాడో. వాళ్ళ మామ రాకముందే మా బాబే బాగా తిరుగుతున్నాడు. పెళ్ళి కొడుకు ఇంకా రాలేదు, అంతవరకు మా బాబు ఫంక్షన్ హాల్ అంతా తిరుగుతున్నాడు. చూడండి ఇంకా డెకరేషన్ ఎంత బాగా చేసినారో. కెమెరామ్యాన్ కూడా ఫ్లవర్ వల్ల తీస్తున్నారు. బాగా ఫన్నీగా జరుగుతుంది ఫ్రెండ్స్ మా పెళ్ళిళ్ళలో. చూడండి ఎట్లా డెకరేషన్ అనేది చేసినారో. నాకు చాలా బాగా అనిపించింది డెకరేషన్. సింపుల్గా ఉన్నా బాగా ఉంది. ఇట్లా జీవితంలో పెళ్ళి అనేది ముఖ్యమే కదా. ఈరోజు నా తమ్ముడి పెళ్ళి అనేది అయిపోయింది. ఇంకా వలిమా రిసెప్షన్ అండి. చూడండి వాళ్ళ అక్కలతో ఎంత బాగా ఆడుకుంటున్నారో. మా ఆడపిల్ల పిల్లలు, మా తమ్ముడి పిల్లలండి వీళ్ళు. బాగా ఆడుకుంటున్నారు. ఇంకా పెళ్ళి కొడుకు రాలేదు స్టేజీ పైకి. ఆలోపు పిల్లలు బాగా ఆడుకుంటున్నాడు స్టేజీ పైన. ఇంకా చూడండి ఎంత బాగా ఉంటుందో. ముందు ముందు చూడండి మీరు, చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చికెన్ బిర్యానీ, చికెన్ రోస్టు, కీరా, ఇంకా అది బనానా, పెరుగు పచ్చడి, చాలా సూపర్గా ఉండే ఫ్రెండ్స్ బిర్యానీ. ఇది చూడండి కాచి అని అంటారు మేము. ఇందులో కొబ్బరి, నెయ్యి, పూలు, ఇంకా కొబ్బరిలో కలర్స్ కలిపి ఇట్లా డెకరేషన్లు పెళ్ళి కొడుకు పేరు, పెళ్ళి కూతురు పేరు ఎస్తో రాసినారు. ఎస్తో స్టార్ట్ అవుతాయి. ఇంకా పెళ్ళి కూతురికి చీర పెడతారు, పెళ్ళి కొడుకుకి వల్ల ఆకు ఒక్క. ఇది స్టిక్కులు ఫ్రెండ్స్. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి రసం చేసి ఇది నా తమ్ముడికి కొడతారు బామ్మర్దులు. ఆ స్టిక్కులతో పెళ్ళి కొడుకుకి ఎందుకు కొడతారో మీరు లాస్ట్ వరకు చూడండి, బాగా ఫన్నీగా అవుతుంది. ఈ కొబ్బరిలో నెయ్యి ఎందుకు వేసి పెట్టినారా అని నాకు అర్థం కాలేదు. ఇన్ని పెళ్ళిళ్ళకి పోయి చూసినా కానీ ఇది ఎందుకు పెట్టినారో అని నాకు తొందరగా ఎప్పుడైతుందా రసం ఇది చూద్దామని వెయిట్ చేసినాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసినారో పెళ్ళి కూతురు వాళ్ళు. ఇంకా దండ పొద్దున్న వేసుకున్నాడు మా తమ్ముడు, అది వేసినాడు పక్కన. ఇంకా పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు వస్తారు ఫ్రెండ్స్ స్టేజీ పైకి. రసం అనేది జరిగింది. ఇంకా నేను వచ్చే వరకు చూడండి పెళ్ళి కొడుకుకు ఎందుకు కొడుతున్నారు అంటే, దాన్ని కాచి పైన ఎర్రదారంతో డెకరేషన్ చేసి దానిపైన పూలు అనేది పెడతారు. పెళ్ళి కొడుకు ఆ పూలని ఏరి వాళ్ళ అక్కలైనా చెల్లెలకైనా వేసేటప్పుడు దారం అనేది కదిలితే పెళ్ళి కొడుకుకి, పెళ్ళి కూతురు వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు ఎవరుంటారో బామ్మర్దులు వాళ్ళు పెళ్ళి కొడుకుకి కొడతారు. పెళ్ళి కొడుకు కొట్టకూడదు అంటే పెళ్ళి కొడుకు దారం కదలకుండా తీయాల పూలు. ఈలోపు మేమేం చేస్తామంటే పెళ్ళి కొడుకు సిస్టర్లం ఫస్ట్ దారం లాగేస్తాం. ఎందుకంటే దారం ఉంటే ఇంకా కదలదు కదా, ఈజీగా పూలు అనేది ఏరుకోవచ్చు. చూడండి దారం తీసేసినాం అప్పట్లో అయిపోయి. ఇంకా పెళ్ళి కూతురు వాళ్ళు మీరు దారం తీసేసినారు, మీరు పూలు ఇంకా బాగా ఏరుకోరు, ఇట్లా చేస్తే ఎట్లా అని ఫన్నీ కామెంట్స్ అనేది జరిగినాయి. అసలు ఈ రసం ఎందుకు ఇట్లా చేస్తారో అని నాకు ఇంతవరకు కూడా తెలియదు. చూడండి ఇంకో బామ్మడిది వచ్చి, నేను అస్సలు వచ్చే కొట్టనే లేదు బావకి, నేను కొడతా అంటే ఇంకా ఏడుంది దారం లేదు అని మా చెల్లెలు, ఏడ కొడతా మా తమ్ముడికి అని మా చెల్లెలు చెప్తుంది. లేదు ఒకసారి కొట్టని, ఈ బామ్మడిది రాలేదంట అని మా తమ్ముడు చెప్పి ఇంకా చూడండి చిన్నగా కొడుతున్నారు, చాలా క్యూట్గా కొడుతున్నారు మా తమ్ముడు వాళ్ళ బామ్మడిది. పెళ్ళి కొడుకు పైన ఇష్టం ఉన్న బామ్మర్దులు కొట్టారండి. ఏమంటే కొంతమంది బావకి ఇప్పుడే కొట్టి అదుపులో పెట్టుకోవాలా, మా చెల్లెలకైనా మా అక్కకైనా బాగా చూసుకోవాలని కొంతమంది బాగానే కొడతారు, కొంతమంది కొట్టరు. ఇంకా మా తమ్ముడు అలాంటి వాడు కాదు కాబట్టి ఇంకా సేఫ్గానే కొంచెమే కొట్టినారు. ఇంకా వాళ్ళ అన్న ఏమో పెళ్ళి కూతురికి కాచి తినిపిస్తున్నారు. ఇంకా పెళ్ళి కొడుకు గుడక వాళ్ళ బావ కదా, ఇంకా బావ కోసం కాచి తినిపించి ఇంకా వాళ్ళు పోతారు. ఇంకా వీళ్ళు పట్టుకొని కూర్చున్నారు. చూడండి కొబ్బరిలో నెయ్యి ఎందుకు పెట్టుకున్నారా వీళ్ళని, నాకు అదే డౌట్ వేస్తుంది.
ఇంకా మళ్ళీ వాళ్ళు పెళ్ళి కొడుకుకు తినిపించి ఇంకా ఆడుకుంటున్నారు. మా పెళ్ళి కొడుకుకి ఎట్లా సతాయాలా అని చూడండి. ఇంకా పెళ్ళి కూతురు కూర్చుంది. ఇంకా పెళ్ళి కొడుకు ఏమో పూలన్నీ ఏరి ఇంకా పెళ్ళి కొడుకు అక్కకి వేస్తారు. అంటే నా తోడి కోడలండి, నా సొంతం తోడి కోడలే. మా మరిదికి ఇచ్చి చేసినారు వాళ్ళ అక్కకి, అదే వాళ్ళ మేనమామ కూతురికి. ఇంకా మా తోడి కోడలికి మా తమ్ముడు చూడండి పూలు ఏరి మా పాపకి వేస్తున్నారు. ఇంక అందరం ఏరుతామండి. పెళ్ళి కూతురు ఏరి వేస్తుంది, ఇంకా పెళ్ళి కొడుకు వేస్తాడు. ఇంకా మేము చెల్లెలం కూడా ఏరుకోవాలి ఆ పూలు. ఆ పూలతో మేము దండలు కట్టుకొని జడలో పెట్టుకోవాలా. బాగా ఫన్నీగా జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఏరుతున్నారో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు. ఇంకా పని ఇక్కడి నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇద్దరు ఎంత బాగా వీళ్ళు ఏమంటారు లైఫ్ అనేది ఎంత బాగా చూసుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, దువా చేస్తున్నాను. ఇంకా పూలన్నీ వేసుకున్నాక ఇంకా అది ఎందుకు పెట్టినారా కొబ్బరిలో నెయ్యి అని చాలా ఇది చేసినానని ఎందుకు పెట్టినారని ఇంకా ఆ టైం అనేది వచ్చేసింది. ఇంకా మా పాప చూడండి, నా చెల్లెలు తోడికోడలు ప్లేట్ పెట్టుకుంది కాచి వేయించుకోవాలా అని పెళ్ళి కొడుకుతో. ఇంకా టైం వచ్చేసింది. ఇది కాచి వేసేటప్పుడు ఇంకా పెళ్ళి కూతురు వాళ్ళు అంటున్నారు కొబ్బరి అని పలగొట్టి కాచి అనేది వెయ్యాలి అంటే, మేము ఎందుకు పలగొట్టాలంటే ఇట్లా పలగొడితే నెయ్యి అనేది పెళ్ళి కొడుకు చేతికి అంతా అంటుతుంది ఫ్రెండ్స్. అది ఏమవుతుందంటే నెయ్యి అనేది పెళ్ళి కొడుకు చేతికి తగిలి అది కాచి వేసేటప్పుడు జారుతుంది అంట కాచి వేయడం. ఇంకా మాకు అప్పుడు అర్థమైంది. చూడండి నెయ్యి ఎట్లా మా తమ్ముడి చేయికి అయిపోయిందో. ఇంకా అది కొబ్బరి పగిలినాక నెయ్యి అంతా దాని మీద పడినాక అది కూడా మా చెల్లెలకి వేసినారు. ఇంకా పెళ్ళి కొడుకు ఫస్ట్ మా తోడి కోడలు పెద్ద అక్క కాబట్టి 9 ఇలాంటివి 9 వేయాలంట. 9 వేయించుకుంటుంది. మా దాంట్లో ముఠి అంటామండి, తెలుగులో రాకుండా ఉంది, ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. 9 టైమ్స్ ఇలాంటి కాచి అనేది పెళ్ళి కొడుకు వాళ్ళ పెద్దక్కకి వేస్తున్నాడు మా తమ్ముడు. 3 అక్క చెల్లెలండి వీళ్ళు. పెద్ద అక్క మా తోడి కోడలే. ఇట్లా 9 సార్లు వేసినాక ఇంకా రెండో అక్క వచ్చేస్తుంది. ఇంకా ఇట్లా మా పాపకి వేసినాక ఇంకా పెళ్ళి కొడుకుకి పెళ్ళి కూతురికి మళ్ళీ అక్క అనేది తినిపియాలా కాచి తీపి చేయాలా నోరు. ఇన్ని ముఠీలు అనేది వేసినాడు కదా, ఇంకా వాళ్ళ సంతోషం కోసం కొంచెం కాచి అనేది తినిపియాలా. ఇట్లా చూడండి మా పాప తినిపిస్తుంది మా తమ్ముడికి. నేను మా తోడికోడలు బాగా ఫ్రెండ్స్గా ఉంటామండి, ఏదైనా షేర్ చేసుకుంటూ ఉంటాము, అందుకే నేను చెల్లెలే అంటాను. ఇట్లా మా చెల్లెలు అయిపోయింది. ఇంకా రెండో చెల్లెలు వచ్చి కూర్చుంటుంది. వీళ్ళు తినిపిస్తున్నారు చూడండి, పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఎంత ప్రేమగా తినిపిస్తున్నారో. లైఫ్ లాంగ్ వీళ్ళు అక్క చెల్లెలకి ఇట్లానే చూసుకోవాలా. వదిన అన్న తమ్ముడు ఎవరైనా ఇట్లానే ఉండాలా ఫ్రెండ్స్. చూడండి ఇంకా మా రెండో చెల్లెలు వచ్చేసింది. మా రెండో చెల్లెలకి 5ఏనంట. ఎందుకు అట్లా అంటే ఇంకా రెండో పాప కాబట్టి 5 అంటున్నారు. ఇంకా 5 వేస్తున్నారు. ఈమె కూడా మా చెల్లెలు పెళ్ళి కొడుకుకి పెళ్ళి కూతురికి అనేది తినిపిస్తుంది. ఇంకా మళ్ళీ వాళ్ళిద్దరు మా చెల్లెలు చూడండి ఎంత హుషారో, ఆమెకి వేసినది తినిపించకుండా దాంట్లో నుంచి తీసుకొని తినిపిస్తుంది. హుషారు పాప అండి ఈ పాప, అందుకే చూడండి తినిపిస్తుంది. ఇంకా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇద్దరు కలిసి మా రెండో చెల్లెలకి కూడా తినిపిస్తున్నారు. వీళ్ళు ఇట్లానే ప్రేమ చూపించాలా ఫ్రెండ్స్. మేము ఆడపిల్లలు ఎప్పుడైనా ఇంటికి పోతే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు. ఇంకా మా మూడో చెల్లెలు వచ్చేసింది. ఈమెకి 4 ఎందుకు అంటే చిన్న చెల్లెలు కాబట్టి 4 అంటే అందరికీ రావాలా కదా, పెళ్ళి కూతురు చెల్లెలకి వేయాలంట. మళ్ళీ పెళ్ళి కొడుకు మేనత్తలు ఉన్నారు, ఇంకా అట్లా అందరికీ రావాలని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వేస్తున్నారు. ఇంకా మిగతా వీళ్ళు 3 అయిపోయినాక ఇంకా అందరికీ ఒక్కొక్కటి 2 అనేది వేస్తాడు పెళ్ళి కొడుకు ఇలాంటి కాచి. ఇంకా ఇంతే ఫ్రెండ్స్. చూడండి మా ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో ఇంకా ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ అనేది ఎక్కువగా అవుతుంది. మీరు ఒక్కసారి మా పెళ్ళిళ్ళకి వచ్చి చూడండి. నేను నికా రోజు పెళ్ళి కూతురికి ఇచ్చిన సామాన్లు చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా డెకరేషన్ అనేది చేసినారో. వాళ్ళకి సరిపోయే సామాన్ బాగా ఇచ్చినారు పెళ్ళి కూతురు వాళ్ళు. చాలా నీట్గా సర్దినారు కదా. ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కొత్త వీడియోలో కలుస్తాను. అంతవరకు అల్లా హాఫీజ్, బాయ్.